కాకి కొబ్బరి బొండం ఇల్లు. కూరగాయల బుట్ట పట్టుకుని వెళ్తున్న పిచ్చుక తండ్రికి దారిలో కాకి కలిసి, అయ్యో మావయ్య, మీకెందుకు శ్రమ? నేనున్నాను కదా, నాకివ్వండి. నేను ఈ కూరగాయల బుట్టని ఇంటి వరకు మోసుకొస్తాను. నువ్వు మోసుకొస్తావు కాకి, బాగానే ఉంది. కానీ నీకివ్వడానికి నా దగ్గర కూలీ డబ్బుల్లేవు అని చెప్పగానే కాకి చిన్నపుచ్చుకొని, అదేమిటి మావయ్య అలా అంటారు? అభిమానంతో సహాయం చేద్దామని నేననుకుంటుంటే తమరలా హేళనగా మాట్లాడడం ఏం బాగాలేదు. ఏమిటి కాకి, నువ్వు నన్ను మావయ్య అంటున్నావా అని అడిగింది. కాకి ఆ మాట విని సంతోషపడి తనలో తను, అమ్మయ్య, ఈ ముసలోడికిప్పటికైనా నేను మావయ్య అని పిలిచింది వినపడింది. నన్ను అడుగుతున్నాడు. ఇదే మంచి సమయం. ధైర్యం తెచ్చుకొని తన కూతురు పిచ్చుకొని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అర్థం చేసుకొని నాకు పిచ్చుకకి పెళ్లి చేస్తాడు అని అనుకుంటూ ఉండగా పిచ్చుక తండ్రి మళ్ళీ అడుగుతుంది. ఇలా చూడు కాకి, నువ్వు నన్ను మావయ్య అని 2 సార్లు పిలిచింది వినబడింది. పిలుపు బాగుంది, నువ్వు పిలవడం బాగుంది. నువ్వెందుకలా పిలుస్తున్నావో అర్థం చేసుకోలేని అమాయకుణ్ణి మాత్రం కాదు. మొత్తం అర్థం చేసుకున్నారు కదా మావయ్య. ఇక మీరే పిచ్చుకతో మాట్లాడి మా పెళ్లి చేశారంటే మీ కళ్ళ ముందు సంతోషంగా కాపురం చేసుకుంటాం. అది మాత్రం నేను చెయ్యలేను కాకి. నువ్వే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నీ మనసులోని మాటని చెప్పు. తను ఒప్పుకుంటే పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే కాకి మురిసిపోయింది. సరే మావయ్య, మీరింటికి వెళ్ళండి. నేను మొక్కజొన్న పంట దగ్గరికి వెళ్తాను. అక్కడ కాపలా ఉంటున్న పిచ్చుకను కలిసి విషయం మొత్తం చెబుతాను. చూడల్లుడు, నా కూతురు పిచ్చుక మనసారా ఒప్పుకుంటేనే నీ మనువు, లేదంటే మాత్రం ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకోవాలి. సరే మావయ్య అని కాకి అక్కడ్నుంచి బయలుదేరి మొక్కజొన్న పంట దగ్గరకొచ్చింది. ఆ పంటకి కాపలాగా ఉన్న పేద పిచ్చుక ఎక్కడా కనపడలేదు. కాని పిచ్చుక మాత్రం ఆ పంట గట్టునున్న చెట్టు మీద ఉండి కాకిని చూస్తూ, ఈ కాకి నేను కాపలాగా లేనని తెలుసుకొని మొక్కజొన్నలను దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది. దొంగతనం చేస్తుండగా పట్టుకుంటాను. పావురం యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాను, జీతం పెంచుకుంటాను అని సంబరపడుతూ ఉంటుంది. కాకి మాత్రం ఆ మొక్కజొన్న పంట చుట్టూ తిరుగుతూ తనలో తను, ఇదేమిటి, ఈ మొక్కజొన్న పంట దగ్గర పిచ్చుక ఒంటరిగా కాపలా కాస్తూ ఉంటుందని తనని నేను ప్రేమిస్తున్న విషయం చెబుదామని వస్తే నా అందాల పిచ్చుక ఇక్కడెక్కడా కనపడటం లేదే అని అనుకుంటూ ఉండగా పిచ్చుక కర్ర పట్టుకుని వచ్చి కాకిని కొట్టబోయింది. కాకి అది చూసి, హే పిచ్చుక, ఆగాగు, నేను నీ పంటను దొంగతనం చేయడానికి రాలేదు అని కాకి చెప్పగానే పిచ్చుక వెంటనే కొట్టడం ఆపేసి, మరెందుకు నా పంట దగ్గరకొచ్చావు కాకి అని పిచ్చుక అడగగానే కాకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అయినా కాకి ధైర్యం చేసి, నీకోసమే వచ్చాను పిచ్చుక అని చెప్పింది. పిచ్చుక ఆ మాట విని అదోలా చూస్తూ, నా కోసం వచ్చావా? ఎందుకు? నువ్వు నా కోసం ఈ మొక్కజొన్న పంట దగ్గరికి రావడం ఎందుకు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు రావాల్సింది కదా. ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న ఉంటారు కదా పిచ్చుక. అదీ కాక నువ్వు ఇంటి దగ్గర సరిగ్గా మాట్లాడవు కదా, అందుకే ఇలా పంట దగ్గరకు వచ్చాను. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావు, మనసారా కాసేపు మాట్లాడుకోవచ్చు. ఏమిటో నువ్వు నాతో మనసారా మాట్లాడే విషయం, అదే మన ప్రేమ గురించి, మన పెళ్లి గురించి అని కాకి చెప్పగానే పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమిటి కాకి నువ్వు మాట్లాడేది? మన ప్రేమ, మన పెళ్ళేంటే? అదేంటి పిచ్చుక అలా అంటావ్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడది నీ ప్రేమ, నీ పెళ్ళి అవుతుంది. కానీ మన ప్రేమ, మన పెళ్ళి కాదు. ఏమిటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని హేళనగా నవ్వింది పిచ్చుక. కాకి అయోమయంగా చూస్తూ, ఎందుకు పిచ్చుక అంత హేళనగా నవ్వుతున్నావు? హేళనగా నవ్వకుండా ఏం చేయమంటావు కాకి? నువ్వు ఉండటానికే ఇల్లు సరిగ్గా లేదు, బతకడానికి కావలసిన సంపాదన సరిగ్గా లేదు. ఇక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఎక్కడుంచుతావు, ఎలా పోషిస్తావు అని పిచ్చుక అడగగానే కాకి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. అది చూసి పిచ్చుక, నీది ఉత్తత్తి ప్రేమని నాకు తెలుసు కాకి, వెళ్ళు అని అనుకుంటూ పంట కాపలా చేస్తూ ఉంటుంది. కాకి అక్కడక్కడ కూలిపోయిన తన ఇంటికొచ్చి తన ఇంటిని, తన జీవనాన్ని చూసుకొని, పిచ్చుక చెప్పింది నిజమే. మనసారా ప్రేమించిన పిచ్చుకని
ఇష్టంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది బాధ పెట్టలేను. తను సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. తను నన్ను అడగటంలో ఏమాత్రం తప్పులేదు. ఒక మంచి ఇల్లు చేయడానికి రెగ్యులర్గా ఉండే పనిని చేసుకోవాలి. అప్పుడు పిచ్చుక ముందుకు వెళ్ళాలి. తను అడిగిన వాటికి ధైర్యంగా సమాధానం చెప్పాలి. తన ప్రేమని పొందాలి. కానీ ఇల్లు కట్టేదెలా? పిచ్చుక ప్రేమని పొందేదెలా? తనతో జీవితాంతం కలిసి బతికేదెలా అని ఆలోచనలో పడింది. అలా సమయం గడుస్తూ చీకటి పడింది. పిచ్చుక ఇంటికొచ్చింది. చలికాలం కావడంతో మంచు పడుతూ ఉంటుంది. పిచ్చుక తండ్రి ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసి భోజనం సిద్ధం చేసింది. ఇద్దరూ తింటుంటారు. ఏమ్మా, కాకొచ్చిందా? నా దగ్గరికి వస్తానని మీకు ముందే చెప్పిందా నాన్న? అవును తల్లి, తన ప్రేమ గురించి కూడా చెప్పింది. నాకు కూడా చెప్పింది. నేను తగిన సమాధానమిచ్చాను. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నా దగ్గరికి రాదు అని మాట్లాడుకుంటూ తింటారు. కాకి మంచి పడుతున్న ఇంట్లో బాధగా ఉంటూ పిచ్చుక అలా బాధ పెట్టకూడదని ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిచ్చుక తండ్రి పిచ్చుక మొక్కజొన్న పంట కాపలా చేసుకుంటూ జీవిస్తూ ఉండగా ఒక రోజున కాకొచ్చింది. వాటితో మాట్లాడి తన కొత్త ఇంటికి తీసుకెళ్ళింది. అదే కొబ్బరి బొండం ఇల్లు. పిచ్చుక, ఈ ఇంట్లో నీకెలాంటి ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు. వర్షం వచ్చినా ఏం కాదు, మొత్తం మంచు పడినా ఏం కాదు, సమ్మర్ వచ్చినా ఏం కాదు. నేను పనికెళ్ళి ఇంటికొచ్చేసరికి యువరాణిలా ఉంటూ మమ్మల్ని చూసుకుంటే చాలు. ఏమంటారు మావయ్య? అంతే కదా అల్లుడు అని చెప్పగానే పిచ్చుక సంతోషపడుతుంది. కాకి పిచ్చుకల పెళ్లి జరుగుతుంది. కొబ్బరి బొండం ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. రోజులాగే ఆ రోజు రాత్రి కూడా కాకి తన ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసుకుంది. కాకపోతే నిన్న మొన్న ఉన్న సంతోషం ఈరోజు కాకి ముఖంలో లేదు. ఏదో తెలియని బాధ కనపడుతోంది. దిగులుగా ఉంది. అప్పుడు తన తండ్రి కాకి వచ్చాడు. ఏం బాబూ, దిగులుగా ఉన్నావు? దిగులా? నాకా? ఎందుకు నాన్న దిగులు? అమ్మా నువ్వు ఉండగా నాకెందుకు దిగులుగా ఉంటుంది చెప్పండి? కన్నవాళ్లు కళ్ల ముందున్నా కట్టుకున్న ఇల్లాలు, కడుపున పుట్టిన పిల్లలు కళ్ల ముందు లేరనే దిగులుంటుంది బాబూ. ఎందుకుండదు? అలాంటిదేం లేదు నాన్న. భార్యాబిడ్డలను దూరం చేసుకున్నాననే బాధ నాకుందని మీరనుకుంటున్నారు. కానీ నాకు అలాంటి బాధ లేదు. నాకున్నంతలో నా అమ్మా నాన్నలను చూసుకుంటూ సంతోషంగా ఉన్నాను. నేను నీ తండ్రిని బాబూ, నీ కొడుకును కాదు. నీ మనసు ఎన్ని విధాల భార్యాపిల్లల కోసం పరితపిస్తుందో నాకు తెలుసు. తెలిసినా ఏం చేస్తానన్నా? ఏం చేయలేరు కదా. అమ్మని ఎదిరించి నన్ను నా భార్యాబిడ్డల దగ్గరికి పంపించగలరా? నేను పంపించేదేముంది బాబూ. నీకు నీ భార్యాపిల్లల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. ఆ తండ్రి ప్రేమని ఎవరూ అడ్డుకోరు, అందుకు అడ్డు చెప్పరు అని చెబుతుండగా తల్లి కాకొచ్చింది. అడ్డు చెప్పడానికి నేనున్నాను కదండి. ఇలా చూడు, కొడుకు కాపురంలో ఏ తల్లి కలగజేసుకోవడం అంత మంచిది కాదు. ఇద్దరు పిల్లలతో కోడలు పిచ్చుక వెళ్ళి తన పుట్టింట్లో ఉంటుందంటే అందుకు కారణం నువ్వు కదూ. ఇది మరీ బాగుంది. కోడలి పిచ్చుకను నేనేమన్నాను? పొగరుతో పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. ఆ పుట్టింటి వాళ్ళు ఎన్నాళ్లు పోషిస్తారో నేను చూస్తాను. అంటే ఏమిటి నీ ఉద్దేశం? కొడుకు కోడలు పూర్తిగా విడిపోవాలని చూస్తున్నావా? తప్పే ఉంది. నా కొడుకు మాట అదేలాగో వినడం లేదు. పుట్టింటికొద్దని ఎంత చెప్పినా వినకుండా పిల్లల్ని తీసుకొని పుట్టింటికి పోయింది. మరి ఫోన్ చేసి ఒక్కసారైనా మాట్లాడిందా? లేదు. ఇక దానికి నా కొడుకు మీద ప్రేమ ఉందని నేనెలా అనుకుంటాను చెప్పండి? భార్య ప్రేమ భర్తకి తెలుస్తుంది. భర్త ప్రేమ భార్యకు అర్థమవుతుంది. మధ్యలో వచ్చే అత్తలకు అర్థం కాదు. అర్థం చేసుకునే మనసు అత్తలకుండదు. నా కాపురం గురించి మీరెందుకు గొడవ పడతారు చెప్పండి? నాన్న, నాకు నిజంగానే భార్య పిచ్చుకను, చిన్నారి కూతురు పిచ్చుకను, చిన్నాడు కాకిని చూడాలనుంది. కానీ ఏం చెయ్యని చెప్పు. ఇప్పుడు నేను చూడ్డానికి వెళితే? వెళ్ళు బాబూ, తప్పులేదు. కోడలి పిచ్చుక అడిగినా వేరే కాపురం గురించి ఆలోచించు. మా గురించి ఆలోచన చేయకు. ఇలా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు ఇలాగే ఉంటాం. పని చేయనప్పుడు నీ దగ్గరికి వస్తాం. అప్పుడు ఎలాగో నువ్వు కోడలే చూడాలి, సేవలు చెయ్యాలి. వేరే కాపురం గురించి నేనొప్పుకోను అని అనగానే తండ్రి కాకి తల్లి కాకి చెంప మీద గట్టిగా కొట్టాడు. తల్లి కాకి ఏడుస్తూ, ఎందుకు ఇంతలా కొట్టారు? కొడితే నువ్వు చేసిన నా తల్లిదండ్రులకు చేసిన ఘనకార్యం గుర్తొస్తుందని.
మా అమ్మా నాన్నని కాదని నీకోసం కొడుకు కోసం నేనొచ్చిన విషయం గుర్తుకొస్తుందని అని చెప్పగానే తల్లి కాకి మౌనంగా ఉంటుంది. అది చూసి కొడుకు కాకి, అప్పుడు నానమ్మ తాతయ్యలకు నాన్నని నిన్ను దూరం చేశావు, ఇప్పుడు నన్ను నా భార్య పిల్లలకు దూరం చేయాలని చూస్తున్నావు. అసలు నువ్వు తల్లివేనా? బాబూ, మీ అమ్మతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళు. కోడల్ని పిల్లల్ని తీసుకొనిరా. వెళ్ళు బాబూ. ఈ అర్ధరాత్రి వద్దులే నాన్న, ఉదయాన్నే వెళ్తాను. అలా అనొద్దు బాబూ. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి రాత్రి పగలని ఆలోచన చేయకూడదు. మీ అత్తగారింటికి వెళ్ళి కోడల్ని పిల్లల్ని తీసుకురా. మా గురించి నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యొద్దు బాబూ. నీ భార్య ఏం కోరినా నువ్వు ఒప్పుకో. అది తీర్చే ప్రయత్నం చేయి. సంతోషంగా ఉండు. వెళ్ళు బాబూ, మీ అత్తగారింటికి వెళ్ళు. వాడికి వెళ్ళడం ఇష్టం లేకుంటే మీరెందుకు అంతలా వెళ్ళమని ఇబ్బంది పెడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. భార్యగా తల్లిగా నువ్వు మాట్లాడే అవకాశం కోల్పోయావు. నువ్వు వెళ్ళు బాబూ, మా గురించి ఏమాత్రం ఆలోచన చేయకు అని చెప్పగానే కొడుకు కాకి క్షణం కూడా ఆలోచించకుండా అంత చలిలో ఇంట్లో నుంచి బయలుదేరి సన్నగా పడుతున్న మంచులో వణుకుతూ అత్తగారింటికి వచ్చాడు. అత్తామామలైన పిచుక దంపతులు అల్లుడు కాకిని ప్రేమగా ఇంట్లోకి పిలిచారు. గుడ్డుకూరతో భోజనం పెట్టారు. చిన్నారి కూతురు పిచుక, చిన్నోడు కాకి తమ కోసం వచ్చిన తండ్రి కాకిని చూసి సంతోషపడ్డాయి. భార్య పిచుక కూడా ఆనందపడుతూ, నాకు తెలుసండి మా కోసం మీరు వస్తారని. రాకుండా ఎలా ఉండగలను పిచుక? 10 ఏళ్ల కాపురం, 2 పిల్లలు, ఎన్నో గొడవలు, మరెన్నో అలకలు, ఇంకెన్నో బతిమాలింపులు, ఇవన్నీ నా కళ్ల ముందు కదులుతుంటే నేనక్కడ ప్రశాంతంగా పడుకున్నది లేదు తెలుసా? నేను మాత్రం ఇక్కడ దుప్పటి కప్పుకొని హాయిగా పడుకున్నానా? లేదు. నేను లేకుంటే నువ్వు ప్రశాంతంగా పడుకుంటావని నేనెలా అనుకుంటాను పిచుక? నా భార్య గురించి నాకు తెలీదా చెప్పు? మనం రేపు మన ఇంటికి వెళ్దాం పిచుక. మన ఇల్లా? మనకిల్లెక్కడుంది? అదేమిటి పిచుక అలా అంటావు? ఇంతకాలం మనం కాపురం చేసిన ఇల్లు, అమ్మా నాన్నలున్న ఇల్లు, ఆ ఇల్లు మాత్రం మన ఇల్లు కాదా? మన్నించండి, నేను మాత్రం ఆ ఇంటికి రాను. మనం మరొక ఇల్లును కట్టుకొని ఆ ఇంట్లో ఉందాం. ఇప్పటికిప్పుడు కొత్త ఇల్లంటే ఎలా పిచుక? నువ్వే ఆలోచించు. అసలే ఇది చలికాలం, పైగా మన దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. పెద్దగా ఖర్చు లేని ఇంటి గురించి చెబుతాను. అప్పుడు ఆ ఇంటిని కట్టుకోవడానికి ఒప్పుకుంటారా? ఏవిటా ఇల్లు? ఎలాగో కర్రలు దొరుకుతాయి, ఎండిన గడ్డి పొలం దగ్గరుంది, చేసిన పిడకలు ఉన్నాయి. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థమైంది పిచుక. ఈ చలికాలంలో పిడకలింటిని కట్టుకుందామని అంటున్నావు, అంతే కదా? అవునండి. సరే పిచుక, మనం రేపు పొలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే పిడకలిల్లు కట్టుకుందాం, సంతోషంగా ఉందాం అని భర్త కాకి చెప్పడంతో భార్య పిచుక చాలా సంతోషపడింది. అలా ఆ భార్యాభర్తలు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రాత్రి ఎప్పుడో పడుకున్నారు. మరుసటి రోజున అత్తగారింట్లో భోజనం చేసి తన భార్య పిల్లల్ని తీసుకుని పొలం దగ్గరికొచ్చాడు కాకి. 2-3 గంటలు కాకి పిచుకలు కష్టపడి పిడుకల ఇల్లు కట్టుకున్నారు. ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. ఓ రోజు రాత్రి దట్టంగా మంచు పడుతూ ఉండగా పక్కపక్క ఇళ్లల్లో ఉన్న కాకి పిచుక ఒకదానినొకటి చూసుకుంటూ ఉంటాయి. ముచ్చటగా 3 సార్లు అవకాశం ఇచ్చావు. అందుకే కదా 3 పూటలు ఏడిపించావు. నేను ఏడిపించేదే నీకు కనబడుతోంది కాని ఆ తర్వాత నేనెంతలా నిన్ను బతిమాలుకుంటున్నానో అర్థం చేసుకోలేకపోయావు. అర్థం చేసుకున్నాను కాబట్టే 3 అవకాశాలిచ్చాను. నవ్వుతూ 4గోసారి కూడా అవకాశం ఇవ్వాల్సింది పిచుక. ఎందుకు? నవ్వులు పాలవడానికా? నాలో మార్పు వచ్చేది కావచ్చు. రాదని అర్థం చేసుకున్నాక 9 సార్లు అవకాశం ఇచ్చినా వ్యర్థమే కదా. నా నుంచి విడిపోయాక బాగా మాటలు నేర్చుకున్నావు పిచుక. నువ్వింతలా మాట్లాడ్డానికి కారణం ఆ పావురమే కదా? ఎవరూ కారణం కాదు. నీ చేతుల్లో నాశనమైన నా జీవితం నాకు నేర్పించింది. ఆ కొంగ కాపురం చూసావా? మనకంటే దారుణంగా ఉంటోంది. దాని భర్త నాకంటే మూర్ఖుడు. ఎంత కొట్టినా భార్య కొంగ ఓచుకుంటుంది కానీ ఎదురు మాట్లాడడం లేదు, విడిపోలేదు. ఆ భర్త కొంగ నీలాగా డబ్బు కోసం పిల్లలను గ్రద్దకమ్మడం లేదు. పని చేస్తున్నాడు, తాగుతున్నాడు, పైసలు తక్కువగా తెస్తున్నాడు. ఆ డబ్బులతో భార్య కొంగ పిల్లలను ఎలా పోషిస్తుంది? అందుకే ఆ గొడవ. అది నీకర్థం కాదు. అర్థమైతే ఇలా మాట్లాడవు. అయినా ఆ కొంగ దంపతుల గురించి నీకెందుకు? ఇరుగు పొరుగు పక్షులం కదా, ఆ మాత్రం మాట్లాడుకుంటే తప్పులేదు. నీతో మాట్లాడుకుంటూ ఉంటే అది గొడవ వరకు వెళ్తుంది. గొడవ వరకు ఎందుకు పోతాం చెప్పు పిచుక?
అయినా ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదు, పక్కపక్క ఇళ్లల్లో ఉండే పరాయి పక్షులం. నీ పని నీది, నా పని నాది. హలో అంటే హలో, చలో అంటే చలో, అంతే. అంతేనా? బొమ్మరిల్లు డైలాగులొద్దు. బాగా మంచు పడుతోంది, చలిగా ఉంది. నేను వెళ్ళి పడుకుంటాను. తోడుగా నేను కూడా వస్తాను పిచ్చుక. ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. నేను మాత్రం ప్రశాంతంగా పడుకుంటున్నాను. అబద్ధాలు చెప్పకు పిచ్చుక. అబద్ధమని నువ్వనుకుంటే నేనేం చేయను. మంచి మనసున్న పిచ్చుకను చేసుకుంటావో, పావురాన్ని చేసుకుంటావో, చిలుకను చేసుకుంటావో నీ ఇష్టం. పెళ్లి చేసుకో, తనతో చక్కగా ఉండు. నన్ను బాధ పెట్టినట్టుగా తనని కూడా బాధ పెట్టకు. నేను ఎవ్వర్నీ పెళ్లి చేసుకోను. నాకు నువ్వు కావాలి పిచ్చుక. నన్ను నీలాగా ఎవరొచ్చినా అర్థం చేసుకోలేరు అని కాకి అంటుంటే పిచ్చుక తలుపు వేసుకొని పడుకుంటుంది. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు పిచ్చుక. మనకు విడాకులైనా నేను మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటాను అని కాకి బెడ్ మీద పడుకుంటుంది. తన కలలో అందంగా నవ్వుతున్న పిచ్చుక కనపడుతుంటే ప్రశాంతంగా నిద్రపోతోంది. మరుసటి రోజున పావురం దగ్గరికొచ్చింది కాకి. ఏంట్రా కాకి, దారి తప్పి నా ఇంటికొచ్చా? దారి తప్పి కాదు పావురమ్మా, దారి తెలుసుకొని మరీ వచ్చాను. నాతో అంత అవసరం ఏమొచ్చిందిరా? నాకు పిచ్చుకకి మళ్ళీ పెళ్లి చేయి అని కాకి చెప్పగానే పావురానికి కోపం వచ్చింది. కాని దిగమింగింది. ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నీకు పిచ్చుకకి పెళ్లి చేయమని అడగడానికొచ్చావురా కాకి? నా నల్ల ముఖమే పెట్టుకొనొచ్చాను పావురమ్మా. అదే నల్ల ముఖం పెట్టుకొనొచ్చే దారిలోనే వెళ్ళిపోరా. అది కాదు పావురమ్మా. చూడు కాకి, ఒకసారి పిచ్చుకని పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెట్టావు. అవి మామూలు హింసలు కాదురా. నువ్వు చేసిన గాయాలు పిచ్చుక ఒంటికి తగిలినవి కాదు, మనసుకు తగిలినవి. దాని మనసు 3 ముక్కలైంది. వెళ్ళు. నన్నెంతలా బతిమాలినా నేను నీకు పిచ్చుకకి మళ్ళీ పెళ్లి చేయలేను. అన్నీ తెలిసి నువ్వే అలా అంటే ఎలా చెప్పు? అన్నీ తెలుసు కాబట్టే అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాను. అయినా పిచ్చుకకి విడాకులిచ్చావు కదరా, మళ్ళీ పిచ్చుకనే పెళ్లి చేసుకోవడమేంటి? విడాకులిచ్చినంత మాత్రాన పిచ్చుకను మళ్ళీ పెళ్లి చేసుకోవద్దని ఎవరూ చెప్పలేదు. ఎక్కడా అలాంటి తీర్మానం చేయలేదు కదా పావురమ్మా. ఈ వాదనంతా ఎందుకురా కాకి? నేను నీకు పిచ్చుకకి మళ్ళీ పెళ్లి చేయలేను. ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని పావురం చెబుతుండగా చిలుక వచ్చింది. కాకిని చూసి, అరే మన కాకి, ఎరా కాకి, ఎలా ఉన్నావు? బాగున్నాను చిలుక, నువ్వెలా ఉన్నావు? నేను నీలా పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వలేదు కదా, బాగలేకపోవడానికి. పనిమంతుడైన మగ చిలుకను చూసి పెళ్లి చేసుకున్నాను. చక్కగా కాపురం చేసుకుంటున్నాను. నువ్వు చేసినట్టుగా నా భర్త చిలుక చేయడు. భార్యాభర్తల బంధం గురించి ఆ కాకిగాడికి తెలిసినా అర్థమైనా పిచ్చుకకి విడాకులిచ్చేవాడు కాదు. మళ్ళీ ఇప్పుడు పిచ్చుకనే పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చేవాడు కాదు. ఏమిటి, విడాకులిచ్చిన పిచ్చుకనే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అవును చిలుక, అందులో తప్పేముంది? విడాకులివ్వకముందు పిచ్చుకను బాగా కొట్టి తిట్టి అనుమానించాను. విడాకులిచ్చిన తర్వాత బుద్ధొచ్చిందా? అవును చిలుక, పిచ్చుక లేకుండా నేను బతకలేనని అర్థమైంది. పిచ్చుక నాకొక భార్య ప్రేమనే పంచలేదు చిలుక, అమ్మ ప్రేమని పంచింది, నాన్న ప్రేమని పంచింది. అనుబంధాల విలువలను అర్థమయ్యేలా చేసింది అని కాకి చెబుతుంటే కాకి గొంతులోని, మాటల్లోని నిజాయితీని చిలుకా పావురం అర్థం చేసుకున్నాయి. నేనింటికి వెళ్ళగానే పిచ్చుక కనబడేది. మనసుకి ఎంతో హాయిగా ఉండేది. నా కోసం నా భార్య ఇంటి దగ్గర ఎదురుచూస్తుందనే ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది మామూలుగా ఉండదు. ఏం చేసినా ఆ ఫీలింగ్ రాదు. కోపమొచ్చినా, ప్రేమొచ్చినా నేను చూపించేది నా పిచ్చుక మీదనే కదా చిలుక. నీ బాధని నేను అర్థం చేసుకుంటాను కాకి, కానీ దెబ్బతిన్న పిచ్చుక ఎలా అర్థం చేసుకుంటుంది చెప్పు? అందుకే కదా మీరర్థం చేసుకొని నా పిచ్చుకకు కూడా అర్థమయ్యేలా చెబుతారని ఇంతలా మిమ్మల్ని వేడుకుంటున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటున్న కాకికి తెలీదు పావురం ఇంట్లోనే పిచ్చుక ఉందని. కాకికి కనపడకుండా కాకి చెబుతున్న మాటలు వింటుందని. కాకి మాటలకు పిచ్చుక కూడా కన్నీళ్లు పెట్టుకుంటుందని. ఇప్పుడు నేను ఇంటికెళ్ళేసరికి ఇల్లంతా చీకటి, చెల్లాచెదురైన సామాన్లు, ప్రశాంతత లేదు. ఇంట్లో ఏదో దురదృష్టం తిష్టవేసి కూర్చున్నట్టుగా ఉంది. అప్పుడే నాకు అర్థమైంది నా భార్య పిచ్చుక విలువ ఏంటో. నాకు నా పిచ్చుక కావాలి. అందుకే మీరందరూ పెద్ద మనసు చేసుకొని నా పిచ్చుకతో మళ్ళీ పెళ్లి చేయండి. ఇక నుంచి పిచ్చుకను ప్రేమగా చూసుకుంటాను. మళ్ళీ పెళ్ళనేది పిచ్చుక చేతిలో ఉందిరా కాకి. పిచ్చుకతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇక వెళ్ళు. అప్పటి వరకు బుద్ధిగా పని చేసుకుంటూ ఇంటిని చక్కబెట్టుకుంటూ ఉండు అని చెప్పగానే కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాని కాకికి తెలీదు, కాకి పిచ్చుక ఇక మీదట ఎప్పుడు కలవని 2 సమాంతర రేఖలని.
అనగా అనగా ఒక అడవి ప్రాంతం. ఆ అడవిలో ఒక పచ్చని చెట్టు మీద పదిలమైన గూడు కట్టుకుని ఒక పేద కాకి కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని మాధవ్. ప్రతిరోజూ కాకి మాధవ్ అదే అడవిలోని ఎండిన చెట్ల దగ్గరికి వెళ్ళి వాటిని కట్టెలుగా కొట్టుకొచ్చి ఆ అడవి పక్కనే ఉన్న గ్రామంలో ఆ కట్టెలను అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చిన డబ్బులతోనే మాధవ్ కాకి తన కుటుంబాన్ని పోషించేవాడు. అంత పేదరికలో ఉన్నప్పటికీ కూడా ఇతర పక్షులకు సాయపడేవాడు. ఆపద అని తన గూటి దగ్గరికి వచ్చిన ఏ పక్షినైనా తనకు తోచినంతలో సహకారం అందించేవాడు మాధవ్ కాకి. అది అతని భార్య షీలాకు నచ్చేది కాదు. దాంతో వాళ్లకు గొడవ మొదలయ్యేది. వంటగదిలో వంట చేస్తూ, పెరుగుతున్న కూతురు గురించి ఆలోచన లేదు కాని ప్రతి అడ్డమైన పక్షికి, దరిద్రమైన పిట్టకి మాత్రం సాయం చేస్తుంటాడు. చూడు షీలా, మనకు చేతనైన సహాయం చేస్తేనే మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇతర పక్షులు కాని పిట్టలు కాని సహాయం చేస్తాయి. అందుకనే సహాయం చేయడం దుబారా ఖర్చని బాధపడుకు. నా బాధ నీకు అర్థం కావడం లేదు. కూతురు కోకిలా ఎదుగుతోంది. మంచి చెడు ఎన్నో ఉంటాయి. ఇప్పటివరకు సంపాదించింది ఏమీ లేదు. దాని పేరున కూడబెట్టింది కూడా ఏమీ లేదు. సంబంధం కుదిరి దానికి పెళ్లి చేయాల్సి వస్తే ఎలా చేస్తావు? ఇదే నా బాధ. అంతా దేవుడు చూసుకుంటాడు. నారు పోసినవాడు నీరు పోయడా? చెప్పు షీలా. మీతో మాట్లాడడం ఇప్పుడు కాదు, రేపు చనిపోయే వరకు కూడా నా వల్ల కాదనిపిస్తోంది. ఇతరులకు సహాయం చేసేదేదో అమ్మాయి పేరు మీద దాచిపెడితే రేపు పెళ్లికి పనికి వస్తుంది కదా అని నీ ఆలోచన, ఆరాటం. అంతేనా? అంతేగా. సరేలే షీలా, ఇక మీదట అలాగే చేద్దాం. నేను ఇతరులకు ఏమాత్రం సహాయం చేయను. అదేదో కూతురు పేరు మీద దాచిపెడదాం అని చెప్పగానే షీలాకాకి సంతోషపడుతుంది. అదే మాధవ్ కాకికి కావాల్సింది కూడా. ఆ ఒక్క మాటతో తన భార్య నోటిని మూయించాడు. కూతురు పేరు మీద దాచిపెట్టడం, దాచిపెట్టకపోవడం అనేది పక్కన పెడితే ఇప్పుడు తన భార్య మాట్లాడకుండా నిదానంగా, నిమ్మళంగా పని చేసుకోవడం మాధవ్ కాకికి కావాల్సిందే. వంట చేస్తుంది. తల్లి ముగ్గురూ కలిసి తింటారు. కూతురు కోకిల కాలేజీకి వెళ్తుంది. షీలాకాకి కూలి పనులకు వెళ్తుంది. మాధవ్ కాకి కట్టెల కోసం వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక ఏడాది కరువు వచ్చి పంటలు సరిగ్గా పండలేదు. ఊళ్ళో జనాల దగ్గర డబ్బులు తక్కువ అవ్వడంతో ఆ ప్రభావం మాధవ్ కాకి కట్టెల వ్యాపారం మీద పడింది. కట్టెలు కొనేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో సంపాదన లేకుండా పోయింది. కూలీ పనులు సరిగ్గా లేక షీలా కాకికి కూడా పనులు సరిగ్గా లేకపోవడంతో మాధవ్ కాకి కుటుంబానికి పూట గడవడమే కష్టమైపోయింది. ఒకనాడు మాధవ్ కాకి కట్టెల కోసం అడవికి వెళ్తాడు. కట్టెలు కొడుతుండగా మధ్యలో దాహం వేసింది. దగ్గరలోని చలముకుపోయి నీళ్లు తాగి, అమ్మా, ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని నిట్టూర్చాడు. వెంటనే ఒక వనదేవత ప్రత్యక్షమైంది. ఏమి కావాలో కోరుకో నాయనా. మాధవ్ కాకి తన కష్టాలన్నింటినీ ఆ వనదేవతకు చెప్పుకున్నాడు. అప్పుడు వనదేవత మాధవ్ కాకికి 3 టెంకాయలిచ్చి, ఈ 3 టెంకాయలను కొడుతూ నువ్వు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది నాయనా అని చెప్పి మాయమైపోయింది. మాధవ్ కాకి సంతోషంగా ఇంటికి వెళ్లి టెంకాయలను కొడుతూ తనకు ఒక పెద్ద భవనము, దండిగా సంపద, తమ ప్రాంతం మొత్తానికి సకాల వర్షాలు కావాలని కోరుకున్నాడు. అతని కోరిక ప్రకారమే అన్నీ జరిగాయి. మాధవ్ కాకి ఇంటి పక్కనే ఒక పిసినారి చిలుక మల్లేశం ఉండేవాడు. వ్యాపారంలో బాగా సంపాదించి డబ్బులు కూడబెట్టాడతను. అతనికి 2 పిచ్చుకలు ఉండేవి. అవంటే అతనికి ఎంతో ఇష్టం కూడాను. కట్టెలు కొట్టే మాధవ్ కాకి ఒక్క రోజులో షావుకారి అయిపోవడం పిసినారి చిలుక మల్లేష్కు ఆశ్చర్యం కలిగించింది. మాధవ్ కాకి దగ్గరికి వెళ్ళి, ఏంటి మాధవ్ కాకి, ఏదో బలమైన అదృష్టం పట్టినట్టుంది, అదేదో నాకు చెప్పరాదు అని అడిగాడు. చిలుక మల్లేశమంటే గౌరవభావం ఉన్న మాధవ్ కాకి ఏమీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పేశాడు చిలుక మల్లేష్కు. మరుసటి రోజు పిసినారి చిలుక మల్లేష్ అడవికి బయలుదేరిపోయి నీటి చలమ దగ్గర కూర్చుని, అమ్మా, ఎంత కష్టం వచ్చిందమ్మా నాకు అని మొత్తుకున్నాడు. వెంటనే వనదేవత ప్రత్యక్షమైంది. మాధవ్ కాకికి ఇచ్చినట్లే 3 టెంకాయలను ఇచ్చి మాయమైపోయింది. చిలుక మల్లేష్ ఇంటికి వెళ్ళి మొదటి టెంకాయ కొట్టబోతున్నాడు.
అంతలో భిక్షాటన చేస్తున్న ఒక గ్రద్ద వచ్చి ఇంటి బయట నిల్చొని, బాబూ, ధర్మం బాబూ అని అరిచాడు. శుభమా అని టెంకాయ కొడుతుంటే వీడొకడు తగలబడ్డాడు అని కోపగించుకుంటూనే కొబ్బరికాయను కొడుతూ, నువ్వక్కడ వస్తే ఎలా సరిపోతుందా గ్రద్ద, మరో 1000 గ్రద్దల్ని వెంట పెట్టుకుని రాకపోయావు అని అన్నాడు వెటకారంగా. టెంకాయ మహత్యం మరుక్షణం చిలుక మల్లేష్ ఇల్లంతా భిక్షాటన చేసే గ్రద్దలతో నిండిపోయింది. ఇదేంటి ఇలా జరిగింది అని కంగారు పడ్డాడు చిలుక మల్లేష్. ఆ కంగారులో 2వ టెంకాయని కొడుతూ, అమ్మా, ఈ గ్రద్దల్ని తీసేసుకో అమ్మా అని అన్నాడు. తక్షణం అక్కడున్న అన్ని గ్రద్దలు మాయమయ్యాయి. అది చూసి సంతోషపడుతుండగా చిలుక మల్లేష్ చేతిలో ఉన్న 3వ టెంకాయ చెయ్యి జారి కింద పడింది. నిరాశపడ్డాడు చిలుక మల్లేష్. 3 టెంకాయలు అయిపోయాయి. కాని వనదేవత వల్ల ఏ లాభమూ పొందలేకపోయాడు. పాపం చిలుక మల్లేష్. ఆ తర్వాత అతను ఎంత నిట్టూర్చినా వనదేవత మాత్రం ప్రత్యక్షం కాలేదు. దయలేని కాకి సవతి తల్లి. పెద్ద ఇంట్లో ఉంటున్న సవతి తల్లి కాకి హాల్లోకి వచ్చింది. హాల్లో గోడకున్న వాచ్లో టైం చూసింది. 8 గంటలు దాటింది. 8 దాటింది. సవతి కూతురు పిచ్చుక నాకు ఇంకా టీ ఇవ్వలేదు. ఇంతకీ ఇదెక్కడుంది? ఏం చేస్తుంది? దీనికి తిండి ఎక్కువై బాగా పొగరొస్తోంది. చెప్తాను దీని సంగతి అని అనుకుని కిచెన్ దగ్గరకు వచ్చి చూసింది. అక్కడ పిచ్చుక కనబడలేదు. ఇది కిచెన్లో లేదంటే ఇంటి బయటేమైనా పనిచేస్తుందా అని అనుకుంటూ కిచెన్ నుంచి బయటకు వచ్చి చూసింది. బయట కూడా సవతి కూతురు పిచ్చుక కనబడలేదు. సవతి తల్లి కాకికి ఎక్కడలేని కోపం వచ్చింది. ఓహో, ఇది కిచెన్లో లేదు, బయట లేదు అంటే అమ్మాయి గారు ఇంకా లేవలేదన్నమాట. ఎందుకు లేస్తుంది? ఇంత పెద్ద ఇంటికి యువరాణి కదా, 8 కాదు కదా, 9 అయినా లేవదు అని అనుకుంటూ ఆవేశంగా పిచ్చుక గది దగ్గరికి వచ్చి చూసింది. పిచ్చుక బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఇంటికి యజమానురాలు, నేను పొద్దున లేచాను. ఇది ఈ ఇంటి పని మనిషి ఇంతవరకు లేవకుండా మహారాణిలాగా ఇంకా పడుకునే ఉంది. ఎంత పొగరు దీనికి అని పడుకున్న పిచ్చుక దగ్గరకు వచ్చి బెడ్ మీద వాలింది. కాలితో గట్టిగా తన్నింది. దాంతో సవతి కూతురు పిచ్చుక కింద పడింది. బాధగా కాకి తల్లిని చూస్తూ, పిన్ని, నాకు ఒంట్లో బాగలేదు, జ్వరంగా ఉంది, నేను కాసేపు పడుకుంటాను. ఎప్పుడు చూడు ఏదో ఒక సాకు చెబుతూనే ఉంటావు. ఎప్పుడే నువ్వు సరిగ్గా ఇంటి పని వంట పని చేసింది? చూసేవాళ్లకి నువ్వు చేసే ఘనకార్యం కనపడదు. నేను అరిచే అరుపులే వినపడతాయి, కొట్టే దెబ్బలు కనపడతాయి. రోజు చేస్తూనే ఉన్నాను కదా పిన్ని, ఈరోజు నాకు ఓపిక లేదు, బాగా అలసటగా ఉంది, కాసేపు పడుకుంటాను పిన్ని. చేయాల్సిన పనులు చేసినా కాసేపు కాకపోతే శాశ్వతంగా నిద్రపోవే. నేను ఎప్పుడైనా వద్దని చెప్పానా చెప్పు? సవతి తల్లి కాకి అమాయకురాలైన ఆ పిచ్చుక కూతుర్ని నానా బాధలు పెడుతుందని నాకు చెడ్డ పేరు వస్తుంది. నీ మీద సానుభూతి కలుగుతోంది. నేను చెప్పేది నిజం పిన్ని, కావాలంటే చూడండి. నువ్వు నిజమే చెబుతావని నాకు తెలుసు. వెళ్ళి నాకు టీ తీసుకురా, తలనొప్పిగా ఉంది అని చెబుతుంటే పిచ్చుక ఏడుస్తుంది. దాంతో కాకి సవతి తల్లికి మరింత కోపం వస్తుంది. కింద పడిన పిచ్చుక దగ్గరకు వచ్చి లాగి పెట్టి ఒక్కటి కొట్టి, ఇప్పుడు అలసట మొత్తం పోతుంది, వెళ్ళి పంచేయ్. ప్రాణం బాగాలేదని అలాగే పడుకుంటే ఇంకా ఎక్కువ నీరసం వస్తుంది. ఒంట్లో ఓపిక తెచ్చుకొని వెళ్ళి ఏదో ఒకటి చేస్తుండు. పని మీద ధ్యాస మళ్ళితే ఒంట్లో ఉన్న ఏ నొప్పి తెలియదు. అది కాదు పిన్ని, ఒంట్లో ఏమాత్రం బాగుండటం లేదు, నిలబడలేకపోతున్నాను, కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి అని పిచ్చుక కూతురు ఎంత చెప్పినా కాకి సవతి తల్లి వినిపించుకునే స్థితిలో లేదని అర్థమైంది. చేసేదేమీ లేక నరకం తప్పదు అంటూ ఓపిక తెచ్చుకుని వంటగదిలోకి వెళ్తుంది. సవతి తల్లి కాకి హాల్లోకి వస్తుంది. పిచ్చుక కూతురు వేడివేడి టీ పెట్టుకుని తీసుకొచ్చి ఇస్తుంది. తడిబట్ట పెట్టి తినడానికి ఏమైనా టిఫిన్ చేయి. అలాగే పిన్ని, ఏం టిఫిన్ చేయమంటారు? ఏదో ఒకటి చేయి, తింటాను. ఎలా చేసినా తినక తప్పదు కదా అని చెప్పగానే పిచ్చుక కూతురు ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. ఆకలి ఉండడంతో వంటగదిలోకి వెళ్ళి రాత్రి మిగిలిన అన్నం పెట్టుకుంటుండగా ఆ కాకి తల్లి వచ్చింది. కోపంగా అన్నం ప్లేటును విసిరేసి, ఏంటే పని చేయమంటే పానం బాగోలేదన్నావు? అన్నం తినడానికైతే హుషారొచ్చిందా? ఏంటి పిన్ని ఇది,
ఒంట్లో బాగలేకపోయినా ఇంటి పని వంట పని అన్నీ చేశాను. నీరసంగా ఉంది, అన్నం తిందామంటే అన్నం పెట్టుకున్న ప్లేట్ని అలా పడేశావు. నేను తింటున్నది వేడి వేడి అన్నం కాదు కదా పిన్ని, రాత్రి మిగిలిన సద్దన్నం. ఏంటే చిన్న పెద్ద లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు? నీకు నేనంటే భయం లేకుండా పోయిందే అంటూ గ్యాస్ పక్కనే ఉన్న గరిటెను మంటపై వేడి చేసి పిచుక చేతిని కాలుస్తుంది. పిచుక గట్టిగా అరవలేక ఏడుస్తూ ఉంటుంది. కోపం చల్లారిన కాకి సవతి తల్లి బయటకు వచ్చింది. అంతే, అప్పుడే అక్కడికి వచ్చిన గ్రద్ద కాకి సవతి తల్లిని పొడిచి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. దాంతో కాకి తల్లి గట్టిగా బాధగా, వామ్మో నొప్పి, వాయ్యో మంట, ఈ గాయాన్ని నేను తట్టుకోలేను అని అరుస్తూ ఉంటుంది. ఆ అరుపు విని పిచుక కూతురు బయట ఉన్న కాకి తల్లి దగ్గరకు వచ్చింది. ఏమైంది పిన్ని, ఎందుకలా అరిచావు? గాయమే, పాడుగ్రద్ద వచ్చి పొడిచి పొడిచిపోయింది. ఈ నొప్పి నేను భరించలేను, ఏమైనా చెయ్యవే. నాతో రండి పిన్ని అని చెప్పి బాధపడుతున్న కాకి తల్లిని తీసుకొని వంటగదిలోకి వెళ్ళింది. పసుపు పెట్టి కట్టుకట్టింది. కన్నీళ్లు పెట్టుకుంది. కాసేపు ఓర్చుకో పిన్ని, మంట తగ్గుతుంది. ఆ తర్వాత గాయం కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతుంది అని చెప్పగానే కాకి తల్లి ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి అతి కష్టం మీద తన రూంలోకి వెళ్తుంది. బెడ్ మీద పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిచుక కూతురు ఎంతో ఓపికతో సహనంతో కాకి తల్లికైన గాయాన్ని క్లీన్ చేస్తూ ఎప్పటికప్పుడు పసుపు పెట్టి కట్టుకడుతూ కన్నె తల్లిలా చూసుకుంటూ ఉంటుంది.